మనం ఈరోజు కాకినాడ వచ్చినాం. వివేకానంద పార్క్ అంట. ఎంతమంది ఉన్నారంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ సూపర్గా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. అట్లనే కాకినాడలో వాట్ ఈస్ ఫేమస్ అవి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఈ పెద్దన్న ఉన్నారు. ఫస్ట్ ఈయనతోనే రిబ్బన్ కటింగ్ లెక్క ఈయనతోనే మాట్లాడిద్దాం. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నా, కాకినాడ అంటే ఏం ఫేమస్ అన్న? కాకినాడ అంటే అండి కాకినాడ కాజా బాగా ఫేమస్. ఇప్పుడు కరెక్ట్ 10-15 రోజులలో మంచిగా ఈడ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 ఓట్లు ఉన్నాయి అన్న. ఏమనుకుంటున్నావు, కాకినాడ మంచిగా డెవలప్ అయిందా? కాకినాడ స్మార్ట్ సిటీ అయిన తర్వాత కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారండి, బాగానే ఉంది. రాజకీయం గురించి నేనేం మాట్లాడతానండి, ఏం మాట్లాడదలుచుకో. అరే అన్న, ఓటర్ కదన్నా మీరు, అరే చెప్పాలి కదన్నా మీ ఒపీనియన్. ఒపీనియన్ ఏముందండి, డెవలప్మెంట్ అనేది బాగుంది. ప్రజలు దాన్ని బట్టి డిసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు రైతులకు సంబంధించి మస్తే చేస్తుండు కదన్న, అంటే అవి పథకాలు మస్తే తీసుకొచ్చిండు. మంచిదే కదండి, అనుకున్న పథకాలన్నీ కూడా అమలు జరిపితే మాత్రం రైతులకి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. రైతే కదా దేశానికి వెన్నుముక. అందరూ కూడా రైతు మీద ఫోకస్ పెడుతున్నారు. అటు మోడీ కానించి, తెలంగాణ కేసీఆర్ కానించి, ఇటు మన వాళ్ళు కూడా రైతు మేము నెగ్గితే సంవత్సరానికి 2,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అని కొత్తగా ప్రోత్సహిస్తున్నారు రైతుల్ని. బట్ మంచిదే, కానీ అమలు జరగాలి కదా అన్న. ప్రత్యేక హోదా మరి మీ ఒపీనియన్ ఏంటన్నా? మరి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అనేది మరి బ్యాడ్ లక్ అండి. మరి ఇవ్వాలా ఖచ్చితంగా. మరి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు రకరకాల చర్యలు తీసుకోవాలా. దానికి సంబంధించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా. మరి అలాప్పుడు మరి అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా కుంటుపడిపోయింది. మరి ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలా. ఇస్తేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఏమన్నా ఎంప్లాయా లేకపోతే బిజినెసా? బిజినెస్. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్ల టైం కదా, ఏమనుకుంటున్నారన్న మీ కాకినాడలా? కాకినాడలో ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ తెలంగాణలో అయితే మస్తుగా ఉంటుంది. అరే, తెలంగాణలో ఉండొచ్చిరా అన్న మీరు? అవును, ఏడున్నారన్న? 5 years. కలవకుర్తి, మహబూబ్నగర్ జిల్లా కలవకుర్తి. మంచి అనిపించిందా అన్న? ఆడ ఎట్లుంటారు మనుషులంతా? అక్కడ ఏంటంటే మనిషికి విలువ అనేది ఉంటుంది. ఒక పోరాటం చేస్తే కలిసి చేస్తారు పోరాటం. ఇక్కడ అట్లా ఉండదు. నేను ఒపీనియన్గా చెప్పేస్తున్నాను, భయమే ఉంది. వాళ్ళ విధానం కట్ట బాగుంది. ఎందుకంటే ఎందుకు రాదు, రావాలి కదా ఖచ్చితంగా, వస్తేనే కదా అక్కడ అంతా బాగుంటుంది అనే ఆలోచనలోనే నేను చూశాను. కానీ ఇక్కడ అట్లా లేదు. నాకు ఇన్ని పార్టీలు ఉన్నాయి కదన్నా, వాళ్ళు వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. పోరాటం అనేది ఏదంటే జస్ట్ శాంపుల్ కింద, వీడియో కింద కనిపించడానికి తప్ప నాకు అంత అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంటే మంచి వాళ్ళు కాదంటలేదు, కానీ ఏదంటే తన పిల్లల వరకు పోరాటం చేస్తారు తప్ప మిగతా వాళ్ళు బయట వాళ్ళ గురించి అసలు పోరాటం ఉండదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 రూపాయలు ఇచ్చారు ఇది పెన్షన్. మళ్ళీ ఇప్పుడు 2,000 చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇంచుమించు 2,000 చేస్తున్నారు. పొద్దున ఇంకోళ్ళు 3,000 అంటారు, పొద్దున 4,000 అంటారు. ప్రతి ఒక్కరిని కూడా సోమరిపోతం చేస్తున్నారు నాకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అలా అమౌంట్ లేదంటున్నారు, మరి ఎట్లా ఇస్తున్నారు నాకేం అర్థమవుతలేదు. 2,000 ఇస్తానని అంటున్నారు. పెన్షన్లు మన మహిళలకు 10,000 ఇస్తున్నారు. వాళ్ళు డబ్బులు లేవన్నప్పుడు ఎలా ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు వచ్చి. ఎంపీ ఎవరు అనుకుంటున్నావు? అంటే ఆడ సెంట్రల్ ఎవరు ఉండాలనుకుంటున్నావు అన్న? ఓ రకంగా అయితే మోడీ బెస్ట్. అంటే ఎందుకంటే ఇంతకుముందు స్కామ్లు చాలా జరిగినాయి కాంగ్రెస్ పార్టీ. అంటే మోడీ బెస్ట్ అలా అని చెప్పేసి ఏమీ చేయట్లేదు మన ఆంధ్రాకి అని చెప్పి అంటున్నారు. అది మనం పోరాడుకోవాలి. నాకు దృష్టిలో ఏం జరుగుతుంది? కాకినాడ మంచిగా ఉంది అక్క, అంతా బాగుంది. అభివృద్ధి జరగలేదు, అది జరగలేదు అంటున్నారు. మా ఊర్లో ఒకప్పుడు రోడ్డుకి స్కూల్కి వెళ్ళడాకే వర్షం వచ్చిందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఉండేది కాదు. ఈరోజు ఆ రోడ్లు అన్ని వేసేసారు, చాలా వరకు బాగుంది. కానీ ఎంత మంచి చేసినా ఈయన ఏదో లోడ్ చేస్తున్నట్టే ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రత్యేక హోదా అన్నారు, ఏం జరిగింది? ఫస్ట్ లో ప్యాకేజ్ అది ఇది అని చెప్పేసి ఆఫ్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న బ్లాక్ షర్ట్ వేసుకుని అసెంబ్లీలో మీరు ఒక ఇది ఉండాలి కదా అది ఉండాలి కదా అన్నాడు. ఏం ఉండాలి? ఓవరాల్ గా అయితే రెండు పోటీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేశారు, వాళ్ళని చూశారు, ఈయన్ని గతంలో చూశారు. కానీ బలం అయితే 2 పార్టీలకు ఉన్నాయి. నాకు అదే ఇది ఉన్నది. ఇప్పుడు ఏది గెలుస్తుంది అనేది టెన్షన్ గా ఉంది. ఇది పరిస్థితి. కాకినాడ మంచిగా ఉందా? ఎలక్షన్లు వచ్చినట్టున్నాయి, ఫుల్ హాట్ ఇక్కడ పొద్దున వచ్చినాయని ఫుల్ హాట్ టాపిక్ నడుస్తుంది ఇక్కడండి. ఫస్ట్ వాటర్ ఒకటి ఆలోచించాలండి. ఇప్పుడు చంద్రబాబు ఏమోలో ఉద్యోగాలు రాలేదంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు కట్టను కాదండి, జగన్ కట్టను కాదు, పవన్ కట్టను కాదండి. పవన్ ఈ మధ్యకాలం వచ్చాడండి. వయసు సరిపోదండి, ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఆయన ఏదైనా కోపం వచ్చిందంటే ఏం మాట్లాడతాడో ఆయన తెలియదు. అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే వీళ్ళు మా ఓటర్స్ అనుకుంటారు, జనాలు జాబులు రాలేదంటారు. అందరూ జాబులు చేసుకుంటూ పోతే
మనకు తినడానికి తిండి ఎవరు పెడతారండి? ఇది ఆలోచించారండి ఎవరన్నా? ఒక ఇంట్లో ఒక 2 కొడుకులు ఉన్నారంటే ఒక్కడికే జాబ్ వచ్చేలా చూడాలండి, ఇంకో కొడుకు వ్యవసాయం మీద అభివృద్ధి చెందేలా చూడాలి. ఒకడు పండిస్తాను కదా ఇంకొకటి తింటాడండి. ఎన్ని జాబ్లు వస్తే ఎంతమంది కూర్చొని తింటారండి? ఇప్పుడు చంద్రబాబు ఒకటి కట్టుకుంటే సరిపోదు, వాతన వెనకాల కూడా ఉన్న వాళ్ళందరూ కట్టుగా ఉండాలి. అంటే నిధులు ఇయ్యలేదు అంటున్నారు కదా అన్న. నిధులు ఎందుకు ఇస్తారండి? నిధులు ఎందుకు ఇస్తాడు? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ లో గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో మన ప్రభుత్వం కొద్దిగా ఎంతో కొంత అభివృద్ధి చెందిందంటే దేనికి చెందిందండి? సెంటర్లో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఇవాళ బీజేపీ ఏమో ఆ రోజున ఏమన్నా అతనితో పొత్తు పెట్టుకున్నప్పుడు అతనితో సపోర్ట్గా ఉండి మాకేమో ప్రత్యేక హోదా దక్కలేదు, ప్యాకేజ్ కావాలన్నారు. ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇవ్వలేమంటే వెంటనే స్పందించాలి కదండి. అలాగే ఈవేళ ఓటర్ ఆలోచించేది ఒకటేనండి, ఓటేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ హంగు ఏర్పడాలి. హంగు ఏర్పడి ఆ 2 పార్టీలు ఏదైతే ఒక పార్టీ మీద ఆధారపడేటట్టుగా ఉండాలన్నమాట అండి. అప్పుడు అవసరమైతే పార్టీని మార్చొచ్చు. అంతే తప్ప ఒకే వన్ సైడ్ పార్టీ అనుకోండి మార్చడానికి ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఏం చేసుకుంటూ పోతారు అడిగి తెలియదు. కొత్తగా ఆలోచిస్తున్నావన్నా? కొత్త ఆలోచన కదండి, ఇది మంచి ఆలోచన. హంగు ఏర్పడాలి, ముగ్గురిని సమానంగా చూడాలి. పవన్ కరెక్ట్ అంటున్నారు కదా, పవన్ మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు పవన్ మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు ఎవరు చేస్తున్నారు చూస్తాడు, చూసి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏ గవర్నమెంట్ వచ్చినా 60 సంవత్సరాలు చేయమని ఏ గవర్నమెంట్ ఉద్యోగం అడగలేదండి. అయినా వీళ్ళు 60 సంవత్సరాలు చేసి అసమర్థులు చేసేస్తున్నారండి. ఉద్యోగాలు లేకుండా చేశారు. ఈ రోజు ఎవరికి మా ఇంట్లో 11 మంది ఉద్యోగం చదువుకొని ఉన్నారు, డిగ్రీ చదువుకొని, ఒకరికి ఉద్యోగం లేదండి. 60 సంవత్సరాలు చేయమని ఎవరు లేదు. అదే జీతానికి 10 మంది వస్తారండి. మేడం ఇక్కడ నాయకులు ఎవరిదో తప్పులేదండి, ఎన్నుకుని ప్రజలే మాదే తప్పు. ఎందుకంటే ఈ 2019 వచ్చినా కూడా మేము ఇంకా చంద్రబాబు నాయుడు గొప్ప, జగన్ గొప్ప, కేసీఆర్ గొప్ప, ఈడు గొప్ప, ఆడు గొప్ప అనుకుంటాం. కానీ మేము గొప్ప అనుకోని ఎప్పుడు చెప్పుకోవట్లేదు. ఇంతమందిని చూసిన పార్కులోని విద్య, వైద్యం ఈ 2 మాకు ఫ్రీ చేయండి, ప్రైవేట్ గా తీసేయండి. మాకు ఇంటికి కుటుంబానికి ఫ్యామిలీకి 5,000 వస్తే చాలు, మేము ఇంచక్క బతుకుతామని చెప్పి ఎవడు అడుగుతలేదు. రాజరిక వ్యవస్థ పోయింది కానీ వారసత్వ వ్యవస్థ మాకు ఎందుకంటే జీన్స్ లోనే అలవాడైపోయింది కదా. భారతదేశంలో రాజులు పరిపాలించాలి, వాళ్ళ కొడుకులు పరిపాలించాలి, అలా పరిపాలించారు. ఆ వారసత్వం జీన్స్ లోంచి మాకు మన ఇండియా వాళ్ళకి అందరికి వచ్చేసింది. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు. ఇంకా నడవడం రాలేదు, ఆడ నెట్టుకుని బ్రిడ్జిల మీద, క్యానోసింగ్ల మీద ఆడ ముడ్డు కూడా కడిగేస్తున్నారు నీట్ గా చెప్పాలంటే. అంత వరస్ట్ గా తయారయ్యారు రాజకీయ నాయకులు, ప్రజలు కూడానే. ప్రజలు ఎలా ఉన్నంతసేపు నాయకులు అలాగే ఉంటారు. మేడం గుడ్ మార్నింగ్, ఎట్లున్నారు? బాగున్నా మేడం. ఓకే, రోజు వాకింగ్ వస్తారా మేడం? వస్తాం మేడం. ఓకే, ఎట్లా ఉంది ఈ సరౌండింగ్స్ గానీ, లేదంటే కాకినాడ మంచిగా ఉందా? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఏం చూడొచ్చు మేడం? కాకినాడలో ఏంది ఫేమస్? కాకినాడ ఫేమస్ అంటే పార్కులు ఉన్నాయి మేడం, బీచ్ ఉన్నది. నెక్స్ట్ మీకు కాకినాడ సిటీ అంటే బ్యూటిఫుల్ గానే ఉంటుంది. ఎట్లా డెవలప్మెంట్ అయిందా మేడం? చాలా స్మార్ట్ సిటీస్ వేసిన తర్వాత బాగా డెవలప్ అవుతుంది. రోడ్స్, డ్రైనేజెస్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా మేడం, ఏమనుకుంటున్నారు మీ కాకినాడలో? ఏమనుకుంటున్నారంటే ప్రజల నాడు ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ అంటున్నారు, ఎక్కువ క్రేజ్ అనిపిస్తుంది. కానీ నాకు టీడీపీ వస్తుంది అనుకుంటున్నా. అంటే డెవలప్మెంట్ అది బాగుంది కదా. అంటే గవర్నమెంట్ మారాలి అంటున్నారు. మారుతూ ఉండే పరిస్థితుల కన్నా ఇదే గవర్నమెంట్ ఉంటే మనకి రాష్ట్రం కట్టడానికి బాగుంటది అనేసి నా ఉద్దేశం. ఏమిటి సంగతులు? ఏముంటాయి అంతా ఇప్పుడు ఎలక్షన్ కదా, ఫుల్ అడావిడ అంతా రాష్ట్రంలో అంతా. ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటారు? ఏమో అంతగా ఏం తెలియదు. అంటే 3 ఉన్నాయి కదా, ఇంతకు ముందు అంటే ఓన్లీ 2 అలా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే జనసేన కూడా కొత్తగా యాడ్ అయ్యడం వల్ల ఏమవుతుంది అన్నది కొంచెం సస్పెన్స్ గా ఉంది అంతా. మాక్సిమం అంతా తెలుగుదేశం వస్తుందేమో అని అనుకుంటున్నాం మేమైతే. డెవలప్మెంట్ ఏంది? డెవలప్మెంట్ అని కాదు, ఇప్పుడు ఆయనకంటే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఇంతలా డెవలప్ అవ్వడానికి కూడా ఇప్పుడు అంతా ఒకసారి ఏది అవ్వదు. ఇంత మన ఇంట్లో ఏదైనా ఒక ఇల్లు కడుతున్నామంటేనే నిజంగా చాలా టైం తీసుకుంటాం. అలాంటిది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. చెప్పండి జగన్ కే వేస్తారు ఈసారి, జగన్ గెలాలా అని అనుకుంటున్నాం. మనకు ఉద్యోగాలు లేదు, మా అల్లుడికి మా పిల్లడికి మనకి ఏది కూడా పోతుంది రాలేదు. ఇప్పుడు అక్కడ పిఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఆయన సోనియా గాంధీ కొడుకు కావాలి. కాంగ్రెస్ అనుకుంటున్నారు. మనం కాకినాడ లోకల్లోనే ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ చేసిన తర్వాత అంటే ఫిషెస్ కావచ్చు, లేదంటే క్రాబ్స్ అని, ప్రాన్స్ అని, లేదంటే ఇట్లా నత్తలని అన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇగో ఈ అన్నల దగ్గర అమ్ముతారట. సో వాళ్ళని అడుగుదాము, అట్లా ఈ బిజినెస్ ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, ఏం కథ, రోజుకి ఎంతమంది ఇట్లా ఇదే జీవనోపాధిగా బతుకుతున్నారు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం.
ఇక్కడ మొత్తం మస్తు ఫ్యామిలీస్ అందరూ బోట్లనే వాళ్ళ జీవనాధారం సాగిస్తున్నారు. బోట్లో మాకు తెలిసి కొన్ని తరతరాల నుంచి జరుగుతుందండి ఇక్కడ చల్లంకాలలో. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక 4-3 గ్రామాల నుంచి వచ్చి ఉంటారు. వీళ్ళు లోకల్ గా కూడా కాదు, వీళ్ళు ఇక్కడ బలుస్తెప్పని, ముల్లెటుమోగ, కొత్తపాలెం ఈ గ్రామాలకు చెందిన వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఈ జీవనాధారం ఏంటంటే వీళ్ళకి చేపలు వేటవచ్చు, పీతలు వేటవచ్చు, నెక్స్ట్ అయితే గుళ్ళ నత్తగొల్ల తీసుకోవడం కానీ దీని మీదే జీవనం సాగించు, దీని మీద బ్రతుకు తిరిగి ఇంకా పిల్లలతోటి ఆడవాళ్ళతో కూడా ఇంకా అదే వాళ్ళ జీవనాధారం. రోజు ఇప్పుడు రోజు వేటకు పోవాలా, మళ్ళీ తీసుకొని రావాలా, అమ్మాలా? రోజు రావాలా. ఇవాళ రోజు పోయి ఇప్పుడు సాయంత్రం పూట వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు వీళ్ళు. రాత్రిపూట చేస్తారు వీళ్ళంతా అక్కడ చేసి రేపు మళ్ళీ ఇదే టైంకి వాళ్ళు యాక్టివ్గా ఈ టైంకి వస్తారండి. వస్తే ఒక ఫ్యామిలీ వచ్చి 1000 రూపాయలు 1500 ఏదో అంతవరకు వాళ్ళు సంపాదించుకుంటారు. ఇంకా జీవనాధారం ఇదే వాళ్ళకి, ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఏదన్నా ప్రభుత్వ ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం చదవడం పర్వాలేదు, కొద్ది గొప్ప ఈ వాళ్ళు ఇవ్వడం కానీ సబ్సిడీ మీద బోట్లు ఇవ్వడం, ఇంజిన్లు ఇవ్వడం, పర్లేదు చాలా వరకు మెరుగైన సదుపాయాలు ఆయన కనిపిస్తున్నాడు ఇవాళ. ఇప్పుడు మీ సంఘంలో కూడా ఇట్లా నాయకులు ఉంటారు కదన్నా, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇట్లా పిల్లలు చదువుకోతందుకు పోతలేరు, మోటివేట్ చేయడానికి వాళ్ళకు వస్తారు. 1-2-3 సార్లు వచ్చారు టీం, లేదో డిఈఓ గారి తరపు నుంచి వచ్చారు కానీ చెప్తారు, చెప్పినా వాళ్ళు అంతగా ఈ మార్పు అనేది త్వరగా రావట్లే. మరి 2 ఓట్లు కదన్నా, మరి ఎవరికి మా వరకు ఏంటంటే మా బ్రతుకు అంత కొంత ఆయన వల్ల మెరుగుపడింది. ప్లస్ ఏంటంటే అధికారంలోకి అనుభవం కూడా రావాలండి. ఇప్పుడు ఈసారి కూడా ఆయనకి ఇస్తే ఇప్పుడు మన రాష్ట్రం అటు ఇటుగా మధ్యలో ఉండిపోయింది. అమరావతి అవ్వచ్చు, మన రాజధాని కూడా ఇప్పుడు సగం మొదలెట్టి సగం చేసుకున్నాడు ఆయనే. దానికి ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ ఆయన ఇవ్వాలి. అయ్యా నాకెంత హ్యాపీ ఉంది తెలుసా. ఇగో బోట్ ఇది మొత్తం ఇళ్ళనే ఉంటారు. ఇగో చూసిరా, ఫ్యామిలీ అంతా ఇళ్ళనే ఉంటారట. ఇదే మొత్తం జీవనోపాధి అట. అన్ని చూపెడుతుందా. స్టోరేజ్ రూమ్ చూసిరా, లోపల స్టోరేజ్ రూమ్ ఏముంటదండి లోపల? ఉంటాయండి, అన్ని ఉంటాయండి. ఉప్పులు అన్ని అందులోనే చూపించండి. కిరాణి సామాన్ అంతా దీంట్లోనే చూపించండి. సి బోట్ కమ్మిళ్ళు అద్భుతంగా ఉంది. టార్చ్ లైట్, షుగర్, ఆయిల్, స్టవ్. మీరు ఇప్పుడు ఇట్లనే ఎన్నేళ్ల నుంచి ఇట్లానే ఉన్నారు, ఇట్లనే బతుకుతున్నారు దీనిపైన ఆధారపడి? దీని మీద మా సంవత్సరానికి వెళ్తే 4 నెలలు 3 నెలలు ఇంటి దగ్గర ఉంటాం. కనవదంతా ఇంకా ఏట్లోనే ఆడ చేస్తాం. ఇదే రోజు రాత్రికి వేటకెళ్తారంట కదా? రోజు ఏటకెళ్తాం. మరి భయమేదా? భయమే. ఇది మాకు ఇదే, మరి మా అమ్మోళ్ళ నుంచి ఇదే నేర్పించారు మాకు. జగలు గమ్మునే మాకు ఒడ్డు మీద పనులు చేయలేము మాకు. అంటే ఎందుకు చేయలేరు? అలవాటు ఉండదు మాకు. లోపల సముద్రం లోపలికి పోతే మీరు ఒక్కొక్కసారి బాగా వర్షాలు పడి ఇట్లా తుఫాన్లు వస్తాయి కదా, అప్పుడు ఎట్లా? అప్పుడు ఎట్లా అంటే దేవుడికి మొక్కుతా ఉంటాం. ఇంకా దరికి వచ్చానే గబాలని ఇంజరు వేసుకుంటూ ఎలాగో ఇంకా తాడు చేసి ఇంకా కింద మీద పడిపోయినా గానీ ఇంకొచ్చేస్తాం బయటకి. ఎలాగోలాగా. ఎంత లోపలికి పోతారు? మేము ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్తా ఉంటాం. వెళ్తారా? ఏంటి రోజు? రోజుకి మొత్తం అందరు ఇంతేనా? అంతే. ఇప్పుడు మీరు ఎంతమంది? మా ఫ్యామిలీ ఓ కూతురు కొడుకు, మా వాడు నూనె వెళ్తాం. ఏమేమి తీసుకొస్తారు వేటకెళ్ళి? వేటకెళ్ళి అంటే రోజుకి 400 తెచ్చుకోవచ్చు, 500 తెచ్చుకోవచ్చు. పెద్ద పాటు కదా మాది. ఇలాగే ఇంకా యావరేజ్ పాటల కింద ఇంకా పడతాం. మీరు రోజు వలేస్తారు కదా, ఏమేమి వస్తాయి వలల? పీతలు పడచ్చు, చేపలు పడచ్చు. అలా రోజువారీ పాటు ఏంటంటే సొప్పలం గంగలోను అయాల 1000 రావచ్చు, 500 రావచ్చు, 200 రావచ్చు, 300 రావచ్చు, 10,000 రావచ్చు సొప్పలం ఏటకి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎన్నికలు వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నారు? బాగానే ఉన్నది కదండి. మరి 5 సంవత్సరాలు బాగానే చూసారు కదా. ఏం చూసారు? ఏమిచ్చారు మీకు? మత్స్యకారులకు ఏం చేశారు? ఏంటంటే మత్స్యకారులకి ఏంటంటే మమ్మల్ని ఏమి చూసి పెట్టలేదు. గమన లోన్లని ఏమన్నా మరి 50 సంవత్సరాలకి ఇలాగా పెంచినవి వేసాడన్నమాట మాకు. అందరు ఎక్కడ ఏ ఊరికెళ్ళి వచ్చారు? మావండి బలిస్తే పండి. మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మళ్ళా జగన్ ఉన్నాడు. మాకు తెలియలేదు కదా, ఏదంటే అదే. ఇంకా మాకు ఎవరు చెప్తారు దేనికి వేయాలని? ఎవరు చెప్తారు మీకు దేనికి వేయాలంటే? మా ఊరు పెద్దలో దేనికి వేయమంటే దానికి వేస్తాం. అంతే అంతే. ఫస్ట్ టైం నువ్వు ఓటేసుడు అంతే కదా? ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్ టైం ఖచ్చితంగా వేస్తావా? దేనికి వేసేస్తావు? వేస్తాం తెలుగుదేశానికి. ఇట్లా ఎన్నేళ్ళు ఉంటారు మీరు? చదువుకోమంటే చదువుకుంటలేరు కదా? మేము సంవత్సరానికి 12 నెలలు 10 నెలలు ఇలాగే గంగ మీద ఉంటాం. ఒక 2 నెలలు ఉంటాం ఇంటికాడ. మరి ఎందుకు తమ్మి మీరు ఎందుకు చదువుకుంటలేరు?
మాకు ఉద్యోగాలు గట్రా ఏమీ లేవు కదా, ఇంక దీని మీదే. ఇప్పుడు మీరట లోపల పోయినప్పుడు కింది లోపల దాకా పోతారట కదా, మరి ఏం కాదా మీకు భయమేదా? భయమేది. ఇప్పుడు ఆ పీతలు అదేంటది నత్తలు దొరకడానికి ఎంత లోపల పోవాలి మీరు? ఒక 4 మీటర్లో గుక్కెడతాం. గుక్కెడతారా? ఆరోగ్యపరమైన సమస్యలు ఏం లేవా? ఏమి లేదు, అంత బానే ఉంటది. అంత బాగానే ఉంటుంది. మన ఊపిరి ఎంతవరకు అంటే పట్టాడతాం అంత అప్పుడు దాకా ఉంటాం. అంటే చిన్నప్పటి నుంచే మీరు అట్లా నేర్చేసుకుంటారా? 2 నిమిషాలు ఉంటాడు లోపల. అవునా? నిజమేనండి, 2 నిమిషాలు ఉంటాడు లోపల. ఇంత చిన్న ఎందుకు అట్లా పాపం అంత చిన్న? ఇప్పుడు ఎంత వయసు? 4 సంవత్సరాలకే లోపల గంగమ్మ తల్లికి లోపల ప్రాక్టీస్ చేపిస్తారా? చెప్తామండి. ఉంటాడండి ఆడు మాత్రం దించపోతే మాత్రం ఎట్లో ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు ఊరుకోడండి. ఇంకా ఆడు పట్టిన పట్టి చెల్లాలండి. ఎంతమంది ఉంటారు నీ వయసు వాళ్ళు? ఎంతమంది ఉంటారు? ఉంటారు ఒక 50-60. అక్కడ ఏమనుకుంటున్నారు ఊర్లో? ఏమి ఉద్యోగం ఏమి రాక 10th చదివినవారు, 7th చదివినవారు, 8th చదివినవారు గట్రా ఇల్లింగ్ వర్క్ వెళ్ళిపోతున్నారు. ఇల్లింగ్ వర్క్ పని ఏమి రాక. మీ ఊర్లో నుంచి వలసలు ఉంటాయా? ఉంటాయి. ఇంకా వేరే వేరే చోటుకి ఎవరెవరు వెళ్ళారు? విజయవాడ అని, గుంటూరు అని, హైదరాబాద్ అని చాలా దుక్కులకి వెళ్ళిపోతున్నారు మేడం. పనులకి వెళ్ళిపోతున్నారు. పనులు దొరికినాయా? దొరికినాయి. రోజుకి ఎంత సంపాదిస్తుందంట? నెలకి 8,000, 7,000, 6,000 మన పని బట్టి. ఉప్పు చెరువు దగ్గరకు వచ్చినాం తెలుసా? ఉప్పులు రాశులు పోసి ఉందిడా. అయితే ఈ ఉప్పు ఎట్లా తయారైతుంది, ఏంది ఏం కథ? ఇగో ఈ పెద్ద ఆయన ఉన్నాడు, మా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తాత నమస్తే. ఈ ఉప్పు చేయనండి, నీరు తోడతానండి. నీరు వల్ల గొన్నాల్లో నుంచి అలా తిరిగి నీరు గొన్న ఈ ఎదల్లో ఎట్టుకుంటారండి. ఎదల్లో ఎట్టుకుని అది ఏం చేస్తారంటే మళ్ళీ ఉప్పు మళ్ళీ వేయండి. ఉప్పు మళ్ళీ మధ్య నుంచి 2 గంటలకు వచ్చి మళ్ళీ ఉప్పు తీస్తారండి. ఉప్పు తీసి అది మళ్ళీ నీరు ఎట్టుకుంటారండి. గట్టికి లాగేస్తారు. లాగేసి మళ్ళీ తెల్లరగట్టాల 3 గంటలకు వచ్చి మళ్ళీ ఉప్పు మోస్తారండి. వర్షం వచ్చిందనుకోండి, మన రోజులు ఉండగా వర్షం వచ్చిందనుకోండి, మళ్ళీ ఈ మళ్ళీ కూడా నీరు బయట కొట్టేసి ఆ చొల్లు గిల్లు బయట కొట్టి మళ్ళీ అప్పుడు మళ్ళీ కొత్త నీరు ఎట్టాలండి. ఎడతా మళ్ళీ 10 రోజులు 15 రోజులు ఆడుతుందండి ఉప్పు రావడానికి. ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు? ఇది 80 ఎకరాలండి. ఎంత మంది ఉంటారు ఇట్లా? ఈ గుదిగా 5 రండి, ఇప్పుడు పెంచడానికి ఇప్పుడు 5 రండి. దీనికి ఇలాగా 10 మంది ఉన్నారండి. ఇక్కడ 80 ఎకరాలకి 10 మంది. ఈ 10 మందికినండి 80 ఎకరాలు అంటే 10 మంది కట్టలేరు. గున్నాలు ఎక్కువ ఉంటాయండి, వీళ్ళు తీసి మళ్ళీ తక్కువ ఉంటాయి. అదండి. ఇప్పుడు ఇట్లా రాసులు పోసి ఉంది కదా తాతగారు, అయితే ఎంత వస్తాయి? ఇట్లా ఎంత వస్తుంది 6 నెలల్లో? ఎన్ని క్వింటాలని చెప్పలేము కానండి, వాళ్ళు అలాగే రాసులు వేస్తారండి. అంటే 1500, 2000 బత్త 500 వేస్తారండి. 500 వేసింది పెద్ద రాసి వచ్చేస్తారు. ఈ 1500 ఈ బత్త వేసింది ఏమో చిన్న రాసులు వస్తాయండి. అది ఇప్పుడు తాతగారు, ఇప్పుడు ఎలక్షన్లు ఎన్నికలు వచ్చినాయి కదా, మీకెట్లున్నది? సర్కార్ మంచిగుందా? సర్కారు మంచిగా ఉన్నదంటే నేను ఏం చెప్తామా, రాజకీయం ఇప్పుడు రాజకీయాలు అక్కడ జరుగుతున్న ఊళ్ళోని నేను ఇక్కడ ఉంటాను. అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు కదా. అక్కడ ఓటేస్తారు కదా, వేస్తామండి. ఎవరికి వేస్తారు? మనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకుంటామండి. ఇది వరకే అంటే పదవిలో ఉన్నారండి చంద్రబాబు నాయుడుకి వేసేవాళ్ళు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ కొత్తగా జగన్ వచ్చాడండి, జగన్ గయ్యాలి అంటున్నారండి. ఎవరికి వెయ్యాలో మనకి ఇష్టమైన వాళ్ళకి మనం వేసుకుంటామండి. ఎవరికి వెయ్యాలనో తెలుసుకుంటారా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి వీళ్ళకి వెయ్యాలని తీసుకుని వెళ్తారా? ఒక వాళ్ళని తీసుకుని వెళ్తారండి. 2 పార్టీలు ఉన్నాయమ్మా. 2 పార్టీలు ఉంటే మాకేయ్యి అని చెప్పేసి వస్తారు. అవి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తాం, సరే నీకేస్తామని వాళ్ళ దగ్గర అంటాం, నీకేస్తామని వీళ్ళ దగ్గర అంటాం. మనకి ఎట్లా వచ్చిన వాళ్ళు మనం వేసుకోవటమే. ఇప్పుడు మా ఓనర్ కూడా అంటున్నాడు జగన్కి వెయ్యాలి, జగన్ ఇప్పుడు ఇన్నాళ్ళ ఆయన పరిపాలన చేశాడు కాబట్టి ఈయన కూడా చూస్తే ఇతను పరిపాలన కూడా ఎలాగ ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అన్నారండి మా ఓనర్. ఆడపడుచులకి డాక్రా చూపిస్తున్నారని రైటే 2 మాఫీలు కొట్టేస్తాను అన్నాడు. కొట్టలేదు, మొత్తం కట్టించుకున్నాడు. పసుపు కుంకం ఉందా అన్నాడు, పసుపు కుంకం ఇస్తాను ఆడపడుచులకి అన్నాడు. అది ఎప్పుడు చెయ్యాలండి ఆయన ఆ మాట? ఎప్పుడు చెప్పాలి చెప్పండి? ఈ మధ్యలో ఓట్లు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత పసుపు కుంకం ఇస్తాను అంటున్నారు. జగన్ వస్తే 3000 చేస్తాడట పెన్షన్, బానేనా? ఏండి వాళ్ళు చేస్తారో చేయరో తెలీదు. ఇప్పుడు ఇళ్ళతలం లేదండి, అప్పుడే 12 సంవత్సరాల నుంచి ఉన్నాను అక్కడ.
చల్లంగా అంటే చల్లంగిలో ఉంటున్నాను నేను. ఇళ్ళ తలం లేదు, ఎవరు పట్టించుకోలేదు మనల్ని. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక అవసరం అయ్యి కావాలంటే వాళ్ళకి లంచాలు కావాలి, కట్టబడితేనే కానీ డొక్కాడదు మాకు. ఎక్కడి నుంచి తెచ్చటండి?